మేము పర్మిషన్ ఇవ్వటం లేదు. 6 నెలలు విదేశాలు ఏంటండి, 3 నెలలు విదేశాలు ఏంటండి? ఏముంది సార్ అక్కడ వీళ్ళకి? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ లండన్ అండ్ యూరోప్ ఫర్ దిస్ A1 అండ్ A2. A1కి జగన్మోహన్ రెడ్డికి, A2 విజయసాయి రెడ్డికి యూరోప్లో ఏముండదండి. గనులు ఉన్నాయి వీళ్ళకి? ఉన్నా వీళ్ళ అక్రమాస్తులు అక్కడ ఏమైనా నిక్షిప్తం చేశారా? ఏమన్నా అక్కడ ఏమైనా కంపెనీలు పెట్టారా? కంపెనీలు ఇండస్ట్రీస్ ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టారా? వీళ్ళ అక్రమ సంపాదన అక్కడ ఏమైనా దాచిపెట్టారా? వై దే ఆర్ ఫ్రీక్వెంట్లీ గోయింగ్ టు లండన్? వై దిస్ మ్యాన్ దిస్ టైమ్ హీ వాంట్స్ టు అకంపెనీ హిమ్? చేతులెత్తి నమస్కారం చేస్తున్న చంద్రచూడ్ గారు, గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో? ఈ సిబిఐ కేసులు చూసే కోర్టులో ఏం జరుగుతుంది? విచారణ ఎందుకు జరగటం లేదు? ఇతను కోర్టుకి ఎందుకు హాజరవటం లేదు? మొన్నటిదాకా సీఎం అంటే వదిలేశారు, వదలటానికి కూడా లేదు అసలు. నన్ను అడిగితే సీఎం అయినా కోర్టుకు రావాలని పట్టాలి. ఎక్కడున్నాడండి కేజ్రీవాల్? జైల్లో కదా ఉన్నాడు ఇప్పుడు. మరి ఈయన ఎందుకండి? ఆ రోజున పాత్రికేయులు మీరు కూడా ఒకసారి నేను రీట్రేట్ చేస్తున్నా, ఆ రోజున సుప్రీంకోర్టు ఏమన్నది? ఎంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఇతను ఎలా సంపాదించాడో సునిశ్చితంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? అంటే పార్షియల్గా సుప్రీంకోర్టు ఇతను అన్యాయంగా సంపాదించారని ఒప్పుకున్నట్టే కదా, అభిప్రాయపడినట్టుగా. పోనీ అటువంటి వ్యక్తి ఇష్టారాజ్యంగా 12 సంవత్సరాలైనా కూడా అతను కోర్టుకు అటెండ్ అవ్వకుండా, 12 సంవత్సరాలైనా కూడా ఛార్జ్షీట్ విచారణ జరగకుండా ఉంటే, ఇప్పుడు ఆయన యూరోప్ పోతానని అప్లికేషన్ పెడితే మనం పరిగెత్తుకెళ్ళి ఇస్తారండి? సామాన్య ముద్దాయికి ఇస్తారా? ఆలోచన చేయమని చెప్పడం కోసం వచ్చి, అందుకే 2-3 నిమిషాల్లోనే నా ప్రెస్ మీట్ ముగిస్తానన్నాను. ఏమిటి ముద్దాయిలకి ఇంత ఎడాసిటీ? ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతారు. బెయిల్లో ఉన్నారండి, కండిషన్ బెయిల్లో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. కండిషన్ బెయిల్లో ఉన్న ఈ ముద్దాయిలు ఎప్పుడంటే అప్పుడు సిబిఐ కోర్టు, పాపం సిబిఐ వాళ్ళు వద్దంటారు, సార్ వదలకండి సార్, వీళ్ళు మామూలు నేరస్తులు కాదు సార్ వాళ్ళంటే. నేను కోర్టు పరిమితిని ప్రశ్నించడం లేదు. ఈ కేసులు ఎప్పటికి తేలాలి సార్? మా జీవితకాలంలో చూస్తామా? ఈ కేసులు అవుతాయా? 12 సంవత్సరాలు ఇప్పటికే పోయింది. వాళ్ళు రివ్యూ చేయరా? న్యాయస్థానాలను రిక్వెస్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కేసులు రివ్యూ చేయాలా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు. ఆయనంటే ఎందుకు, ఆ కుటుంబ నేపథ్యాన్ని చదివాను నేను, ఆయనంటే గౌరవం నాకు. మీరు రివ్యూ చేయండి సార్ ఈ కేసులు. జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు, అతను కోట్లాది రూపాయలు ఉండొచ్చు, ఒకప్పుడు 2004లో ఏమీ లేని వ్యక్తి ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయవేత్త కావచ్చు. రివ్యూ చేయాలి ఈ కేసులు అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పొద్దున్నే న్యూస్ పేపర్లో చూశాను నేను, ఏదో ఆయన ఏదో 6 నెలలు పోతా అంటే, ఏదో 3 నెలలు పోతాట, కోర్టుకి ఇంటిమేషన్ ఇచ్చారట, కోర్టుని అడిగారట, మాకు పర్మిషన్ ఎగిరిపోతామని చెప్పి. ఏంటి సార్ ఇది? ఒక ముద్దాయికి ఎంత స్వేచ్ఛ కలిగిస్తే కోర్టు కట్టకుండా విచారణకు సహకరించని ముద్దాయి, విచారణకు సహకరించని ముద్దాయికి ఈ రకంగా సాయం పడటం తప్పు కాదా సార్ అని నేను అడుగుతున్నా. నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా, గౌరవంగా అడుగుతున్నాను సార్, దయచేసి మీ దృష్టి పెట్టండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద. మీ దృష్టి కేంద్రీకరించండి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద. నిన్న మీరు కలకట్టాలో జరిగిన ఆ డాక్టర్ గారి హత్య మీద మీరు తీసుకున్న చొరవ వీ అప్రిషియేట్. భారతదేశ పౌరులందరూ కూడా సుప్రీంకోర్టుకు జేజేలు పలుకుతున్నారు. మరి ఇది కూడా చేయండి సార్. ఒక ముద్దాయి బేఖాతరు చేస్తూ ఉన్నాడు, 43,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొట్టేశాడని సిబిఐ, ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ, వాళ్ళు ఛార్జ్షీట్లు వేస్తే 12 సంవత్సరాల క్రితం ఇంతవరకు విచారణకు నోచుకోకపోతే ఎలా సార్? సామాన్య విషయంలో గట్టిగా బిగిస్తారా? 370 రూపాయలు కొట్టేస్తే వాడిని బంధిస్తారా?
బెయిల్ కూడా ఇవ్వరా వాడికి? వీళ్ళేంటి సార్ ఇంత ఎర్రెచ్చుకు తిరుగుతారు? ఇంగ్లాండ్ పోతాడంట, యూరోప్ పోతాడంట, అమెరికా పోతారంట, ఎక్కడ తిరుగుతారు సార్ వీళ్ళు? ఎక్కడే సార్ 6 నెలలు యూరోప్ తిరిగినట్టు డబ్బులు ఎక్కడే సార్ వీళ్ళకి? 2004లో ఏం లేవు సార్ వీళ్ళిద్దరికి. దే ఆర్ వెరీ ఆర్డినరీ పీపుల్. 2000లో సామాన్యులు సినిమాకి టికెట్ కొనాలంటే అటు ఇటు చూసుకునేవాళ్ళు జేబుల్లో సినిమా టికెట్ కొనడానికి. అటువంటి వాళ్ళు ఈ రోజున 6 నెలలు యూరోపు, 3 నెలలు ఇంగ్లాండ్, ఏది అమెరికా. ఏంటి సార్ అది? కోర్టుల్ని వీళ్ళు నిర్దేశిస్తున్నారా లేక మిగతాది డాష్? నేను చెప్పనుదా? కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లే ప్రమాదాల నుంచి కాపాడాలని చెప్పి కూడా జస్టిస్ చంద్రచూడ్ గారిని నేను కోరుతూ ఉన్నా. కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లే ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి న్యాయస్థానాలను కాపాడాలని చెప్పి కూడా నేను గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళని ఎక్కడికి పోనివ్వకండి. విదేశాలకు పోవటానికి లేదు, నిర్ద్వందంగా నో అని చెప్పండి. ఎవ్రీడే ట్రయల్ కట్టండి. ఆ ప్రొవిజన్ ఉంది. డే టు డే ట్రయల్ కండక్ట్ చేయాలా? ఈ కేసులు సమీక్షించాలా? హైకోర్టు ఆఫ్ తెలంగాణ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు. ఈ కేసులు వెంటనే సమీక్షించి తగిన విధంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ముద్దాయిలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన న్యాయస్థానాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందేమో ఆలోచించండి అని చెప్పి కూడా నేను గౌరవ న్యాయస్థానాలకి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నాకు ఆశ్చర్యం వేసింది. కాస్త కోస్త కొద్దిగా న్యాయస్థానాల గురించి, చట్టం గురించి తెలిసిన వాడిగా వాళ్ళిద్దరూ, ఒక ఆయన 6 నెలలు, ఒక ఆయన 3 నెలలు మేము లండన్ వెళ్తాం, యూరోప్కి వెళ్తామని పెడితే, ఆర్ దే ప్లేయింగ్ విత్ ది జ్యుడిషియరీ? ముద్దాయిలు జ్యుడిషియరీతో ఆటలాడుతున్నారా? కోర్టుకి అటెండ్ అవ్వరు. ముఖ్యమంత్రిగా ఉన్నామని చెబుతాడు ఒక ఆయన. పార్లమెంట్లో నేనేదో మాట్లాడాలా, పెద్దల సభలో జాతికి మేలు చేయాలంటాడు ఆయన. ఏంటి సార్ ఇది?